30 ఏళ్ల క్రితం వ్యవసాయం ఏంటి, ఇప్పుడు చేస్తున్న వ్యవసాయం ఏ విధంగా ఉంది? వ్యవసాయం మారిపోయింది. ఎద్దుల నాగలి నుండి డ్రోన్ల వరకు. మన తాతల కాలం నాటి సాగు పద్ధతులు ఇప్పుడు సాధ్యమేనా అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వెల్కమ్ టు సుజాత అగ్రి ఫార్మ్. ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం కడుపు నింపుకోవడమే, కానీ ఈరోజు అది ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. గత 30 ఏళ్లలో మన సాగు పద్ధతులు ఎలా మారాయి? అప్పటి రైతు పడ్డ కష్టం ఏంటి? ఇప్పటి రైతు ఆడుతున్న టెక్నాలజీ ఏంటి? ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటగా సాగు పద్ధతులు కనుక చూసుకున్నట్టయితే, శ్రమ నుండి యంత్రాల వరకు. 30 ఏళ్ల క్రితం 1 ఎకరా పొలం దున్నాలంటే రైతుకు ఎద్దుల సాయంతో రోజంతా పట్టేది. విత్తనం నాటాలన్నా, కలుపు తీయాలన్నా వందలాది కూలీలు అవసరమయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రాక్టర్లు మరియు పవర్ టిల్లర్లు రావడంతో గంటల్లోనే పని పూర్తవుతుంది. ముఖ్యంగా కూలీల కొరత ఉన్న ఈ రోజుల్లో మల్చింగ్ మిషన్లు, ట్రాన్స్ప్లాంటర్ల వాడకం రైతులకు పెద్ద ఊరటనిస్తుంది. ఇక రెండవది నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్టయితే, ఆనాడు కపిల ద్వారా చేసేవారు, ఈరోజు డ్రిప్ సిస్టమ్ వచ్చేసింది. అంటే అప్పట్లో బావుల దగ్గర ఏతం లేదా కపిల ద్వారా నీటిని తోడి పంటలకు అందించేవారు. ఆ తర్వాత కరెంటు మోటార్లు వచ్చిన కాలువల ద్వారా నీటిని వదిలేవారు. దీనివల్ల నీరు వృధా కావడమే కాకుండా కలుపు కూడా ఎక్కువ వచ్చేది. కానీ ప్రస్తుతం మనం బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్నాం. దీనివల్ల ప్రతి చుక్క నీరు మొక్క వేరుకే అందుతుంది. అంతేకాదు ఫెర్టిగేషన్ పద్ధతి ద్వారా నీటితో పాటు ఎరువులను కూడా పంపించే సాంకేతికత ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. విత్తన విప్లవం మరియు ఎరువులు. గతంలో రైతులు పాత పంట గింజలనే విత్తనాలుగా వాడేవారు. దిగుబడి తక్కువగా ఉన్న రోగనిరోధక శక్తి బాగుండేది. కానీ ఇప్పుడు మనం అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నాం. ముఖ్యంగా ఈ రోజుల్లో గ్రాఫ్టెడ్, అంటుకట్టిన టమాటా, వంకాయ వంటి మొక్కల వాడకం పెరిగింది. వీటి వల్ల నేల ద్వారా వచ్చే తెగుళ్లను తట్టుకుని రెట్టింపు దిగుబడి సాధించడం సాధ్యమవుతోంది. అలాగే మందుల పిచికారి విషయానికి వస్తే, 30 ఏళ్ల కిందట తెగుళ్లు వస్తే కేవలం వేప నూనె లేదా బూడిద చల్లేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పురుగు మందుల పిచికారి చేయడానికి భుజాన ట్యాంకు మోయాల్సిన అవసరం లేదు. అత్యాధునిక డ్రోన్ల ద్వారా కేవలం 10 నిమిషాల్లో ఎకరం పొలానికి మందు జల్లే స్థాయికి మనం చేరుకున్నాం. దీనివల్ల రైతు ఆరోగ్యం దెబ్బతినదు, మందు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. అవసరమైతే ఈ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనం సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. డ్రోన్ టెక్నాలజీ వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది మీకు సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సమాచారం. ఏదైనా పంటకు సంబంధించిన సమాచారం తెలియాలంటే అప్పట్లో పట్నం వెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో మార్కెట్ ధర తెలియాలంటే పట్నం వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోనే మనకు పెద్ద ఆయుధం. మన సుజాత అగ్రి ఫార్మ్ వంటి ఛానల్స్ ద్వారా లేదా రకరకాల అగ్రి యాప్స్ ద్వారా వాతావరణ సమాచారం, ఎరువుల యాజమాన్యం వంటి మార్కెట్ రేట్లను నిమిషాల్లో తెలుసుకుంటున్నాం. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పట్లో కమతాల సైజు పెద్దగా ఉండేది. అంటే ప్రతి రైతుకు ఉన్న సరాసరి భూమి కొన్ని 10ల సంఖ్యలో ఎకరాలలో ఉండేది. అయితే అది నేడు కమతాల సైజు తగ్గిపోవడం వల్ల భూమి యొక్క సైజు తక్కువగా ఉంది. అయితే దీని ద్వారా అప్పట్లో సగటు దిగుబడి చాలా తక్కువగా తీసేవారు. 1 ఎకరానికి కేవలం కొన్ని క్వింటాల లోపే వచ్చేవి. అయితే ప్రస్తుతం మారిన ఆధునిక టెక్నాలజీ ద్వారా ఇప్పుడు గతంలో 15-20 క్వింటాలు తీసే పొలంలో ప్రజెంట్ 30 నుండి 40-45 క్వింటాల వరకు కూడా ఉత్పత్తిని సాధిస్తున్నారు. కాబట్టి రెట్టింపు దిగుబడిని పొందుతున్నారు. అంతేకాకుండా అప్పట్లో ఉన్న భూమి యొక్క ఫర్టిలిటీని చాలా కొద్దిమంది రైతులు మాత్రమే గమనించేవారు. అది ఎటువంటి టెస్టులు లేకుండానే వారు మట్టిని చేతిలో పట్టుకొని టెస్ట్ చేసుకునేవారు. ఆ మట్టి సారవంతమైనదా కాదా చెప్పేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క భూమిని కూడా టెస్ట్ చేసి దానికి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం ప్రజెంట్ ఉన్నది. అయితే గతంలో చౌడుబారిన పొలాలుంటే వాటిని వదిలేసేవారు పంటలు చేయకుండా. అయితే ప్రస్తుతం ఎటువంటి భూమిని అయినా కూడా దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఆ భూమిని తిరిగి సారవంతంగా మార్చి దానికి తగిన విధంగా ఏ పంటలు అయితే దాంట్లో పండుతాయో అటువంటి పంటలను పండించేటందుకు అవకాశం ఏర్పడింది. సో ఇట్లాంటి టెక్నాలజీ చాలా వచ్చిందండి. అయితే ఈ టెక్నాలజీని కింది స్థాయి రైతులు ఎక్కువ మొత్తంలో ఇప్పటికీ కూడా అందిపుచ్చుకోలేకపోతున్నారు. అయితే వారికి అందకపోవడానికి రకరకాల కారణాలు కూడా ఉంటాయి. అది నిరక్షరాస్యత కావచ్చు, ఆ టెక్నాలజీ పైన సొంతంగా అవగాహన లేకపోవడం కావచ్చు, లేదా సంబంధిత అధికారులు తెలుపకపోవడం కావచ్చు, రాజకీయ నాయకులు చెప్పకపోవడం కావచ్చు, వారికి ఆ స్థాయి టెక్నాలజీని కొనే స్తోమత ఉండకపోవడం కూడా కావచ్చు.
కాబట్టి దీనిలో మీకు నిజంగా ఈ టెక్నాలజీ అందుకోవడంలో ఎటువంటి లోపం ఉందో కూడా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. మీరు ఈ కొత్త టెక్నాలజీ ఎందుకు అనుకోలేకపోతున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఇదే అండి ఈరోజు వీడియో. చూశారుగా, కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయం కూడా అప్డేట్ అవుతోంది. ఈ మార్పులను అందిపుచ్చుకున్న రైతులే నేడు విజయం సాధిస్తున్నారు. మరి మీరు మీ పొలంలో ఏ కొత్త పద్ధతులు వాడుతున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.